20 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు అధికారులు ఇంకా ఓపెనింగ్ చేయలేదు అని అంటే మిల్ అలాట్మెంట్ కాలేదంటున్నారు. తొందరగా కేంద్రాన్ని ఓపెన్ చేసి వడ్లు కొనుగోలు చేయాలని మేము కోరుతున్నాము. అలాగే ఈ సీసీ మీద వచ్చిన వడ్లు కూడా బాగా తడిసినాయి. ఈ సీసీ కూడా కొంచెం విస్తరిస్తే కొంచెం అందరు రైతులకు అందుబాటులో ఉంటుంది. కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసి 20 రోజులు అవుతున్నాయి. వడ్లు పూర్తిగా ఎండినాయి, వడ్లు పూర్తిగా మాయిచలు వచ్చినాయి. అయినా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడం లేదు. ఇక్కడ గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి కానీ, ఎమ్మెల్యే మానకొండ ఎమ్మెల్యే కోంపల్లి సత్యనారాయణ కానీ, వ్యవసాయ అధికారులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ రైతులు పట్టించుకున్న పాపాలు లేదు. ఇక్కడ కనీసం రైతులకు కేంద్రం ఓపెన్ చేయాలి, వడ్లు కొనుగోలు చేయాలి, ఈ వడ్లను మిల్లులకు తరలించాలన్నటువంటి ఉద్దేశమే లేదు. రైతులు గాలికి వదిలేసిండ్రు. 24 గంటలు కష్టపడి పండించిన పంట ఇవాళ వర్షానికి వరదకొచ్చి మొత్తం వంట అంతా కొట్టుకుపోయింది. రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి రైతుకు న్యాయం చేయాలి. కనీసం ఒక టార్పల్ ఇచ్చిన వాళ్ళు లేరు. ప్రభుత్వం ఏం చేస్తుంది? లక్షల జీతాలు తీసుకుంటున్నారు. వ్యవసాయ అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ లక్షల జీతాలు. రైతు కష్టం మీదనే ప్రభుత్వం బతుకుతుంది. అట్లాంటి రైతుని ఇలా గాలికి వదిలేసి వాళ్ళు ఇలా జల్సాలు చేస్తున్నారు. ఇది రైతు పంటను వెంటనే కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన 24 గంటల లోపలనే రైతుకు డబ్బులు అందించాలి. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. తడిసిన ధాన్యానికి వాళ్ళు నష్టపరిహారం కట్టియాలి. ఈ గన్నెర మండల ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.